Hello guys, welcome back to the channel. I am Smith, numerology expert. Guys, life లో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. డబ్బు అనేది కావాలి. కార్, ఇల్లు, ఫేమ్ మీకు కావాలి, నాకు కూడా కావాలి. ఇవి కావాలంటే మనం ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి, అది నిజం. హార్డ్ వర్క్తో పాటు మీకు కొంచెం లక్ కూడా అవసరం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ న్యూమరాలజీ. న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్కి. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. మన డేట్ ఆఫ్ బర్త్లో 2 నంబర్స్ ఉంటాయి. అవిటి గురించే మాట్లాడకపోతున్నాం. అవి 2 చాలా ఇంపార్టెంట్ నంబర్స్ ఇన్ న్యూమరాలజీ. ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఆ నంబర్స్ ఉన్నాయంటే చెప్పొచ్చు మనం ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ చూసి అతను ఒక పర్సన్ ఎంత సక్సెస్ఫుల్ అవుతారని చెప్పేసి. ఆ నంబర్స్ వచ్చేసి నంబర్ 5, నంబర్ 6. ఒకవేళ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నంబర్ 5, నంబర్ 6 ఉన్నాయంటే చాలా లక్కీ. ఎందుకంటే నంబర్ 5 అనేది మీ యొక్క లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ రాకుండా నంబర్ 5 అది మెర్క్యూరీ నంబర్ బ్యాలెన్స్ చేస్తుంది మీ యొక్క లైఫ్ని స్మూత్గా ముందుకు తీసుకెళ్ళడానికి. నంబర్ 6 వీనస్ నంబర్. నంబర్ 6 వచ్చేసి వీనస్. వీనస్ యొక్క పోర్ట్ఫోలియో చాలా పెద్దది. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి అన్ని వీనస్తోనే లింక్ అయి ఉంటాయి. అంటే వీనస్ నంబర్ 6లోనే ఉంటాయి. మనీ, ఫేమ్, కార్, హోమ్, ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నంబర్ 6తోనే లింక్ అయి ఉంటాయి. సో నంబర్ 5, నంబర్ 6 ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటాయో సింగిల్ ఆర్ మల్టిపుల్ టైమ్స్, 2-3 టైమ్స్ మనం చెప్పొచ్చు ఈ యొక్క పర్సన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారని చెప్పేసి. ఒకవేళ మీ దాంట్లో నంబర్ 5, నంబర్ 6 ఉన్నా మీకు ఇంకా సక్సెస్ అనేది రాకపోతే 2 రీజన్స్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి మీ యొక్క డ్రైవర్, కండక్టర్, అంటే మీ యొక్క డేట్ ప్లేస్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది, అలాగే మీ హోల్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఇవి 2 ఫ్రెండ్లీ కాకపోతే, ఎనిమీస్ అయితే అక్కడ మీకు ప్రాబ్లం రావచ్చు. ఇంకోటి మీ యొక్క నేమ్ స్పెల్లింగ్. మీ యొక్క నేమ్ స్పెల్లింగ్ ఎంతవరకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోని మ్యాచ్ చేయండి, ఎంతవరకు అలైన్ అవుతుంది, ఇది ఒక రీజన్. ఇవి 2 ఎక్కడైనా మీకు మిస్టేక్ జరిగితే మాత్రం నంబర్ 5, నంబర్ 6 ఉన్నా కానీ లైఫ్ అనేది చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. సక్సెస్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా స్ట్రగ్లింగ్గా ఉంటుంది. అలా ఎవరిదైతే డ్రైవర్ అండ్ కండక్టర్ ఫ్రెండ్లీ ఉంటుందో, మ్యాచ్ అయిందో, అలాగే నేమ్ స్పెల్లింగ్ మ్యాచ్ అయిందో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోని, మీ యొక్క బర్త్ చార్ట్లో, న్యూమరాలజీ చార్ట్లో, ఈజీగా అతను చాలా సక్సెస్ఫుల్ అవుతాడు లైఫ్లో. ఒకవేళ నంబర్ 5 లేదు, నంబర్ 6 లేదు, అలాగే డ్రైవర్ అండ్ కండక్టర్ బాగానే ఉన్నాయి, అయినా కానీ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ అనేది ఉంటాయి. ఒకవేళ నంబర్ 5 లేదు, నంబర్ 6 లేదు, డ్రైవర్, కండక్టర్ యాంటీ ఉంది, ఎనిమీస్ ఉన్నాయి అంటే మాత్రం కూడా చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఒకవేళ మీ చార్ట్లో నంబర్ 5, నంబర్ 6 లేకపోతే నా దగ్గర 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఎలా వాటిని యాక్టివేట్ చేసుకొని నంబర్ 5, నంబర్ 6 ఒక నంబర్స్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకున్నా ఇలా యాక్టివేట్ చేయొచ్చు మనం. ఫస్ట్ నంబర్ 5 వచ్చేసి మెర్క్యూరీ నంబర్. మీరు ఎక్కువ మీ యొక్క లైఫ్లో గ్రీన్ ఎక్కువ యూజ్ చేయండి. గ్రీన్ క్లాత్ వేసుకోవడం, గ్రీన్ క్రిస్టల్ వేసుకోవడం, గ్రీన్ పెన్ యూజ్ చేయడం, గ్రీన్ స్పెక్టికల్ యూజ్ చేయడం, గ్లాసెస్, అలాగే చిన్న గ్రీన్ పర్స్ క్యారీ చేయడం మీ దగ్గర. ఇది ఎప్పుడైతే యూజ్గా మీరు స్టార్ట్ చేస్తారో, ప్లస్ ఇంకోటి మీ నేమ్ స్పెల్లింగ్ ఏదైతుందో నంబర్ 5కి తీసుకురావడం. మీ యొక్క నేమ్ ఫుల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు నంబర్ 5కి తీసుకురావాలి. అలా
నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో చూడండి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేమ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఒక నెంబర్ 5 ఉన్నారు అనమాట. అలా ఎప్పుడు మీ యొక్క నేమ్ అనేది, నేమ్ స్పెల్లింగ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలైన్ అవ్వాలి అంటే నెంబర్ 5 తీసుకురావాలి. నెంబర్ 5 రెమెడీ ఫార్ములాస్ ఏంటంటే ఎక్కువ గ్రీన్ యూజ్ చేయండి మీ యొక్క లైఫ్లో. ఇది ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో వితిన్ 6 months 1 yearలో మీకు చాలా చేంజెస్ జరుగుతాయి అన్నమాట మీ లైఫ్లో. ఇప్పుడు నెంబర్ 6 కోసం నెంబర్ 6 ఫార్ములా ఏంటంటే ఎక్కువ మీరు వైట్ యూజ్ చేయండి. ఫ్రైడేగా వైట్ యూజ్ చేయడం. ఫ్రైడే రోజు ఎవరికైనా వైట్ థింగ్స్ దానం చేయడం, వైట్ క్లాత్స్ కావచ్చు, కర్డ్ కావచ్చు, రైస్ కావచ్చు, స్వీట్, ఎనీథింగ్ ఇలాంటివి చేయండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే డిసేబుల్ పర్సన్కి మీరు డొనేట్ చేయండి ఏదైనా. వైట్ థింగ్స్ అయితే పర్లేదు, ప్లస్ మనీ అయినా పర్లేదు. ఆన్ ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఈ యొక్క రెమెడీస్ మీరు చేస్తారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చార్ట్లో నెంబర్ 5 నెంబర్ 6 లేకున్నా కానీ అవి యాక్టివేట్గా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు అది యాక్టివేట్ చేస్తారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 5 మీ యొక్క లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది. నెంబర్ 6 మీకు లైఫ్లో అన్నీ ఇస్తుంది. ఫేమ్, మనీ, లగ్జరీస్, కార్స్, ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ వితిన్ 6 months to 1 year. ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, మీ లైఫ్ని చాలా చేంజెస్ జరుగుతాయి. ఎందుకంటే మన లైఫ్లో నెంబర్ 5 నెంబర్ 6 అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్లో. ఎప్పుడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవి యాక్టివేట్ చేస్తారో మీ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయి, చాలా ట్రాన్స్ఫార్మ్ జరుగుతాయి వితిన్ 6 months to 1 year. ఎవరికైతే ఇది ఆల్రెడీ ఉన్నాయో 5 and 6 అయినా వాళ్ళకి సక్సెస్ రాలేదంటే మెయిన్ చెప్పిన కావాలి మీకు నేమ్ స్పెల్లింగ్ మీరు 5 మీ యొక్క నెంబర్ 5 తీసుకురండి, లేదంటే నెంబర్ 5 తీసుకురండి, లేదా మీ లక్కీ నెంబర్స్ కూడా తీసుకురావచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీ యొక్క బర్త్ చార్ట్కి అలైన్ చేయాలి, కంపేర్ చేయాలన్నమాట. సో అలా ఇది ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెంబర్ 5 నెంబర్ 6 ఇన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ చార్ట్. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం ఎంత ఇంపార్టెంటో ఇవి నంబర్స్. ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. నేను ఆల్రెడీ మీకు ఫార్ములాస్ కూడా చెప్పాను. ఒకవేళ లేకపోతే ఎలా యాక్టివేట్ చేయాలి, ఇప్పుడు ఉన్నా మీరు సక్సెస్ కాకపోతే ఎలా యాక్టివేట్ చేయాలనేది దీన్ని ఫాలో అవ్వండి. వితిన్ 6 months to 1 year మీకు చాలా చేంజెస్ అనేది మీకు తెలుస్తాయి. కంపల్సరీ నాకు అప్పుడు కామెంట్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి మా లైఫ్లో చేంజెస్ జరిగినాయి అని చెప్పేసి అలా. సో గైస్ ప్లీజ్ ఇది ఈ వీడియోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను చేస్తాను ఇంకా. అవి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా ఎలా యాక్టివేట్ చేయాలి, లేకున్నా ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా మీ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, ఎలా మీ యొక్క లైఫ్ని స్మూత్గా సక్సెస్ వైపు లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. సో ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. సో గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్.